హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఎంకరేజ్మెంట్ మాత్రమే. మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఈ వారం స్టాక్ మార్కెట్ ఎక్కడ ముగిసింది, వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఎలాంటి కదలికలు ఉండొచ్చు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీ మార్కెట్ ఇష్యూస్ గురించి, శుక్రవారం మార్కెట్ భారీగా పడిపోవడానికి కారణాలేంటి, ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీలో కొత్తగా విధించిన రూల్స్ గురించి, యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు హోల్డ్ చేస్తున్నట్టయితే ఈ న్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్. చివరిలో నా నుంచి మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శుక్రవారం అంటే అక్టోబర్ 31న మార్కెట్ పడడానికి 3 రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మార్పులు వచ్చాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెబీలో వచ్చిన వీక్లీ కాంట్రాక్ట్స్ యొక్క ఫేక్ న్యూస్ వల్ల బిఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్ 500 పాయింట్లు పట్టడం వల్ల మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ న్యూస్ శుక్రవారం నిఫ్టీని అండ్ బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేశాయి. థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఎఫ్ఐఐ సెల్లింగ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ అనేది ఫర్దర్ గా కింద పడింది. బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మార్పులు వచ్చాయని చెప్పాను కదా, అవేంటో సెబీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ బ్యాంకింగ్ సెక్టార్ ను అండ్ బ్యాంకింగ్ ఇండెక్స్ ని పూర్తిగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ విషయంలో సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో ఒక స్టాక్ యొక్క వెయిటేజీ 33% కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఒక స్టాక్ వెయిటేజీ 20%కి మించకూడదు అని సెబీ ప్రకటించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో టాప్ 3 స్టాక్స్ మొత్తం వెయిటేజీ 62% నుంచి 45%కి తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకుల ప్రభావం ఇండెక్స్లో తగ్గుతుంది. ప్రజెంట్ ఉన్న 12 స్టాక్స్ బదులుగా కనీసం 14 స్టాక్స్ ఉండాలని సెబీ ప్రకటించింది. ఈ న్యూస్ వల్ల చిన్న మరియు మధ్యస్థాయి బ్యాంకులకు ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో చోటు దక్కుతుంది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో మాక్సిమం షేర్ లో ఉన్నాయి. దాదాపు 65%, టాప్ 3 స్టాక్ లో 65% ఉన్నాయి. అదే 45%కి ఈ స్టాక్ యొక్క షేరింగ్ అనేది 45%కి వస్తే ఈ స్టాక్స్ యొక్క ప్రభావం బ్యాంక్ నిఫ్టీ పైన చాలా తక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఆ ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ లో ఉన్న ఈ స్టాక్ యొక్క పర్సంటేజ్ ను తగ్గించవలసి ఉంటుంది. ఈ 26,100 లెవెల్ ని టచ్ చేసి మళ్ళీ 25,700కు వచ్చింది. ఇది గత 2 వారాలుగా 2 సార్లు జరిగింది. ఈ 400 పాయింట్ల రేంజ్ లోనే మార్కెట్ మూవ్ అయింది. ఆల్ టైమ్ హై అయిన 26,000ని మార్కెట్ ఈ సంవత్సరం ఒక్కసారి టచ్ చేసింది. లాస్ట్ వీక్ మార్కెట్ అనేది చాలా ఆసక్తికరంగా ముగిసింది. శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ 25,722 వద్ద క్లోజ్ అయ్యి శుక్రవారం 155 పాయింట్లు పడింది. అదే సెన్సెక్స్ 83,938 దగ్గర క్లోజ్ అయ్యి దాదాపు 465 పాయింట్లు పడింది. నిఫ్టీ బ్యాంక్ 57,776 వద్ద క్లోజ్ అయ్యి శుక్రవారం దాదాపు 255 పాయింట్లు పడింది. లాస్ట్ వీక్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యొక్క నెట్ బయింగ్ అండ్ సెల్లింగ్ చూస్తే ఎఫ్ఐఐస్ గత వారం మొత్తం 1990 కోట్లు నికరంగా అమ్మకాలు చేశారు. అదే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయిన డిఐఐస్ విషయానికి వస్తే గత వారం మొత్తంగా సుమారు 18,800 కోట్లు నికరంగా బయింగ్ చేశారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. సో మార్కెట్కి ఇది మంచిదే అనుకోవచ్చు. మార్కెట్లో కరెక్షన్ జరుగుతుంది అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు గత వారం మార్కెట్ ని మూవ్ చేసిన కీ పాయింట్స్ చూద్దాం. యుఎస్ అండ్ భారత్ 10 సంవత్సరాల ట్రేడ్ డీల్ వల్ల ఈ 2 దేశాలు తమ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి 10 సంవత్సరాల ఫ్రేమ్ వర్క్ ఒప్పందం పైన సైన్ చేశాయి. ఈ ఒప్పందం వల్ల డిఫెన్స్ స్టాక్ స్టేబుల్ గా పెరగనున్నాయి. ఇప్పుడు చెప్పే 4 అంశాలు మార్కెట్ ని కదిలించాయి. కొన్ని కంపెనీలు క్వార్టర్లీ 2 రిజల్ట్స్ రిలీజ్ చేశాయి. మారుతి సుజుకి అండ్ బీపీసీఎల్ కంపెనీలు అంచనాలకి మించి లాభాలు ప్రకటించాయి. దీంతో ఆ షేర్ ప్రైజెస్ అనేవి పెరిగాయి. మరి కొన్ని ఐటీ షేర్ల యొక్క ఫలితాలు స్టాక్ మార్కెట్ ను నిరాశపరిచాయి. ఇక మనం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మన మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేశాయో చూద్దాం. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి మళ్ళీ పెరిగాయి. ఈ ధరలు పెరగడం భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే ఆందోళనను పెంచింది. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం సోమవారం అంటే నవంబర్ 3వ తారీఖున మార్కెట్ ఓపెనింగ్ మరియు కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి. నిఫ్టీ యొక్క కీ సపోర్ట్ లెవెల్ అయిన 25,650 అనేది సోమవారం ముఖ్య లెవెల్ గా యాక్ట్ అవ్వనుంది. సో ఈ 25,650ని ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ చేసి బ్రేక్ చేసి కిందకు వస్తుందో మనం మార్కెట్ లో ఫాల్ చూడొచ్చు. అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్ మనం మార్కెట్ లో చూస్తే
25,950. సో ఈ 25,950 ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మనం మార్కెట్ అనేది అప్ ట్రెండ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కీ సపోర్ట్ లెవెల్ అనేది 57,500, కీ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 58,150. మీకు ప్రతిరోజు నా నుండి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఒక పిల్గా కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.